కాంగ్రెస్ పార్టీలో మొత్తం రౌడీలే ఉన్నారు. యూపీఎస్సీ నియోజకవర్గానికి ప్రభుత్వం రౌడీలను తీసుకొస్తుంది, రౌడీలతో ప్రచారం చేస్తుంది అని బీఆర్ఎస్ సుధీర్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎట్లా చూస్తారు ఆ వ్యాఖ్యలు? వాళ్ళకన్నా పెద్ద రౌడీలు ఎవరు లేరని అనుకుంటా. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న రౌడీలు అల్లీబాబా చాలీస్ చోర్లాగా అందరు దోసుకొని తిన్నారు కాబట్టి వాళ్ళ కళ్ళకి అందరికీ కూడా రౌడీలాగానే కనిపిస్తారు. సుధీర్ రెడ్డి గారు కాదు, ఏ రెడ్డి మాట్లాడినా ఆడ, ఏ నాయకుడు మాట్లాడినా ఆ రౌడీలందరూ కూడా ఆ పార్టీలు ఉన్నారు కాబట్టి నా దగ్గర సామాన్య ప్రజలు పనిచేస్తుంటే కూడా వాళ్ళ రౌడీలాగా చిత్రీకరించడం అది తప్పు అని చెప్పి మళ్ళీ ఒకసారి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా చెప్పారు. అలాగే మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో మిగతా పార్టీ వాళ్ళని అంటే ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళని ఎవరున్నా వాళ్ళని వద్దన్నా కూడా తీసుకుంటున్నారు అని అంటున్నారు. ఎట్లా చూస్తారు? కాదమ్మా, ఇక్కడ ఉన్నప్పుడు అందరినీ తీసుకుపోయారు సంసారం లాగా. అంటే వాళ్ళు చేసే సంసారం మేము చేస్తే ఏమిచ్చారమ్మా. మరి ఆ రోజు తీసుకుపోయినప్పుడు వాళ్ళకి సిగ్గుసరాలు ఏం లేవా? ఇక్కడ నుంచి పోయిన సబితమ్మ, ఇక్కడ నుంచి పోయిన మరి చాలా మంది నాయకురాలను తీసుకుని వెళ్ళిపోయినారు. ఆ రోజు వాళ్ళకి అంత మంచిగా అనిపించింది. ఇప్పుడేమో అక్కడ సంసారం చేస్తున్నారు. అంటే వేరే వాళ్ళందరూ ఏం చేస్తున్నారమ్మా? మరి వాళ్ళే చెప్పాలి. మరి ఇప్పుడు అక్కడ దుంకినోళ్ళు, ఇక్కడ దుంకినోళ్ళు, ఇటు అటు కానోళ్ళు మరి ఏమనాలి? నాకు కూడా వస్తాయి మాటలు మాట్లాడడానికి. ఈ రోజు మేము వాళ్ళు చేసింది తప్పని అనిపించినప్పుడు మేము చేసేది కూడా ఒప్పుకోవాలి. వాళ్ళు తప్పని అనొద్దు. ఎందుకంటే మీరు చేసింది కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు మేము చేసేది కూడా మాకు కూడా కరెక్టే. కాంగ్రెస్ పార్టీ